హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్త డైలాగ్ చెప్పింది ఏంటి అనుకుంటున్నారా? కొత్త డైలాగేనండి, కొంచెం నేర్చుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా ఏం లేదండి, మామూలుగా ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. అయితే మార్నింగ్ సనాకి జడలు వేస్తుంటే షన్ను వచ్చి, నేను వీడియో తీస్తానమ్మా, ఏంటి వీడియో తీవా, ఇవాళ మార్నింగ్ నుంచి వీడియో పెట్టాలమ్మా మనం అని చెప్పి అన్నాడు. అబ్బా అనుకున్నాను. ఇక ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు జడలు వేసిన తర్వాత. ఇదైతే ఈవినింగ్ టైం అండి, 6-7కి. మధ్యలో అసలు నేనేం షూట్ చేయలేదు. పేపర్స్ వేస్తాను కదా, ఆ పేపర్స్ చేస్తూ కూర్చున్నాను అనమాట. ఇదైతే గారెల పిండి, ఇడ్లీ పిండి వేస్తాను కదా, అందులో నుంచి కొంచెం గారెల పిండి తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇదేమో బియ్యం ఇంకా పప్పు నానబెట్టాను. ఇదేమో ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. ఇదేమో గారెల పిండి తీసాను. ఆ ఇడ్లీ పిండి కొంచెం సాఫ్ట్ అయితే రవ్వ కలిపేస్తాను. ఒక పక్క హీటరు, ఒక పక్కనైతే సామాన్లు కడిగేసాను అనమాట. షన్ను కాకలేస్తాను అన్నాడు, అందుకని చెప్పి దోసకాయ కూర మార్నింగ్ చేసింది వేసి అన్నం వేసి ఇచ్చాను. రైస్ కొంచెం పెట్టాను, పిల్లలు అడుగుతారని చెప్పి. ఇక ఆ తర్వాత తను తింటున్నాడు, తిందంట. చెక్క డబ్బా ముందేసుకొని కూర్చుంది చూడండి టీవీ చూస్తూ. తనకి గారెలు కావాలంట, అది కూడా షుగర్తో. సరే అని చెప్పి డబ్బా తీసుకెళ్ళి ముందు కూర్చుందన్నమాట. ఇటైతే వేడి గారెలు అవుతున్నాయి. ఓ పక్క వేస్తూ ఓ పక్క చూసారా ఇడ్లీ పిండి కిందది, పైదేమో అట్టుపిండి అన్నమాట. రెండు వేసేసుకున్నాను. ఇలా స్టోర్ చేసేసుకుంటే నాకు ఒక వారానికి సరిపోడు వస్తుందండి. పిల్లలు ఎక్కువ ఇడ్లీ అడగరు, దోశలే అడుగుతారు. సనాకేమో ఇడ్లీ కావాలి అప్పుడప్పుడు. ఇక వాళ్ళిద్దరి కోసం రెండు వేస్తానన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి ట్రై చేశాను, బట్ చేయలేకపోయాను. పిల్లలకేమో షుగర్ వేసి ఇచ్చాను, నేనేమో పుదీనా కొబ్బరి పచ్చడి చేశాను, అది వేసుకొని కుమ్మేశానండి. డిన్నర్ అయితే ఇలా గడిచింది. వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.